ఐఎమ్ డాక్టర్ శోభా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఈరోజు ప్రెగ్నెంట్ లేడీస్ మునగాకు తినచ్చా? సాధారణంగా తోటకూర, గోంగూర, బచ్చల కూర, తర్వాత పాలకూర, చాలా ఆకుకూరలు ఉంటాయి కదా, ఇవన్నీ తింటుంటారు. కానీ మునగాకు విషయానికి వచ్చేటప్పటికి అది తినచ్చా లేదా అనేటువంటి అపోహలు చాలా ఉంటాయి. మనకున్నటువంటి ఆకుకూరలలో నిజంగా చెప్పాలంటే అమృతం అంటే మునగాకు. దీనివలన మనకి ఏమేమి లాభాలు ఉంటాయి అంటే రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతుంది ప్రెగ్నెంట్ లేడీస్కి. తర్వాత యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్, తర్వాత హార్ట్కి మన షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. పొద్దున్నే లేచి కొంత మునగాకుని కనుక గ్రైండ్ చేసేసి వేడి నీళ్ళలో వేడి చేసుకొని కొంచెం తేనేసుకొని నిమ్మరసం వేసుకొని తాగితే షుగర్ లెవెల్స్ తక్కువ ఉంటాయని, తర్వాత జిఐటి డిస్టర్బెన్స్ కాకుండా ఎనీమియాని కాపాడుతుంది. బోన్ డెన్సిటీ, ముఖ్యంగా 40 years 35 years ప్లస్ వాళ్ళకి బోన్ డెన్సిటీ అనేది, ఎముకల సాంద్రత అనేది తగ్గిపోతుంటుంది. హిస్టెక్టమీ అయిన వాళ్ళకి కూడా, పోస్ట్ మెనోపాజ్, ప్రీ మెనోపాజ్ ఏజ్లలో లేడీస్కి వాళ్ళకి మునగాకు బోన్ డెన్సిటీని కాపాడేటువంటి కెపాసిటీ ఒక మునగాకుకే ఉంది. తర్వాత అందరూ వేడి 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 అని అంటారు. మునగాకు అస్సలు అది కానే కాదు. దాని గురించి మన ఇండియాలో బెనిఫిట్స్ ఉన్నటువంటి చాలా అటువంటి మనం తినే వాటికి మునగాకుకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ దాని మీద చాలా అపోహలు ఉంటాయి. అరగదనేసి, తర్వాత వేడవుతుంది అనేసి. అసలు వేడి అనే పదమే లేదు మనకి. మామూలుగా 300 వ్యాధులని క్లియర్ చేస్తుంది మునగాకు. ఇది మామూలుగా పోషకాల పవర్ హౌస్ అంటారు. మైగ్రేన్ కూడా తగ్గిస్తుంది. ఇందులో ఏమేమి ఉంటాయంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, మునగాకులో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, కాల్షియము, పొటాషియము, మెగ్నీషియం, ఐరన్, వైటమిన్ సి, బి కాంప్లెక్స్, బీటా కెరోటిన్, అమైనో యాసిడ్స్, ఫోలిక్ యాసిడ్, తర్వాత 40 కంటే ఎక్కువ ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. క్యారెట్ తినడం వలన వచ్చే విటమిన్ ఏ కంటే కూడా మునగాకు వలన 10 times ఎక్కువ వస్తుంటుంది. నిమ్మకాయలో వచ్చేటువంటి విటమిన్ సి కంటే కూడా 5 times విటమిన్ సి మునగాకు ద్వారా వస్తుంది. తర్వాత పెరుగు తినడం వలన వచ్చే ప్రోటీన్ 5 times ఉండేది 8 times ఎక్కువగా ఉంటుంది మునగాకు వలన. అరటి పండ్ల నుంచి పొటాషియం ఉండేది. అరటి పండ్లు గుమ్మడి, రౌండ్ గుమ్మడి, ఇంటికి కట్టే గుమ్మడి కాకుండా రౌండ్ గుమ్మడి ఉంటుంది. దాంట్లో పొటాషియం ఉంటుంది. కానీ మునగాకులో 15 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఈ పొటాషియం, మెగ్నీషియం అనేది ప్రెగ్నెంట్ లేడీస్కి తిమ్మిర్లు, కాళ్ళు ఇట్లా మొద్దుబారినట్టు ఉంటాయి అన్నమాట. నిద్రలో పట్టేస్తుంటాయి 7 months దాటిన తర్వాత. అందుకని ఈ మునగాకు చాలా ఇంపార్టెంట్ అందులో. ఎందుకంటే పొటాషియం, మెగ్నీషియం మనకు దొరికేటువంటి ఆకుకూరలో ఒక్క మునగాకులోనే ఉంటుంది. డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. ఇది ఏంటంటే పరగడుపును వాటర్లో కలుపుకొని వేడి చేసుకొని ఇంత తీసుకుంటే కంట్రోల్ అవుతుంది. తర్వాత మైగ్రేన్ కూడా కంట్రోల్ ఉంటుంది. తర్వాత బోన్ డెన్సిటీ గురించి చెప్పాం కదా. ఇవన్నీ కూడా మామూలుగా మనకి ఫేస్ నల్లగా ఎక్కడైనా ఫేస్కి నల్లగా మచ్చలు కనపడి అనుకోండి, అది మునగాకును గ్రైండ్ చేసి ఫేస్ వాష్ చేసుకున్నా కూడా మునగాకు రాసేసుకొని ఫేస్ వాష్ చేసుకున్నా కూడా షైనింగ్ వస్తుంది. ఎనీమియాని అయితే క్లియర్ చేసేస్తుంది. తర్వాత పింపుల్స్, మొటాలు రాకుండా కాపాడుతుంది. చుండ్రు కూడా, డాండ్రఫ్ను కూడా కంట్రోల్ చేస్తుంది. తర్వాత నీరు 75.9% ఉంటుంది. పిండి పదార్థాలు అంటే ప్రోటీన్స్ 13.4 grams ఉంటుంది మునగాకులో. మాంసకృతులు అంటే ప్రోటీన్స్ 6.7, కాల్షియం 440 milligrams ఉంటుంది. ఈ ఫాస్ఫరస్, వైటమిన్ సి, తర్వాత పీచు పదార్థాలు, ఇవన్నీ